ఓకే. నిన్న మనం ఎస్‌సిఓ ఏ విధంగా సెట్ చేస్తారని దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. దీంట్లో థర్డ్ వన్ అల్గారిథమ్స్ దగ్గర మనం చెప్తున్నాం. ఓకే. యాక్చువల్‌గా అయిపోయింది ఇది. ఓకే. జస్ట్ వన్ టైం రిపీట్ చేయాలి. అల్గారిథమ్ వచ్చేసరికి మనకి సపోజ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ amazon.in. ఈజ్ ఇట్ ఇన్ ఆల్ క్యూరీస్ amazon.in విల్ కమ్ ఇన్ ఫస్ట్ పొజిషన్. అంటే ఇక్కడ మనం సెర్చ్ చేసినప్పుడు అంటే అమెజాన్ అనే కాదు, జస్ట్ మన ఎగ్జాంపుల్కి ఇక్కడ అమెజాన్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అది ఎవ్రీ టైం మనకి ఫస్ట్ పొజిషన్లో వస్తుందా అంటే కన్ఫామ్గా చెప్పలేం. ఓకే. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ amazon.in అంటే ఈ సైట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు జనరల్గా అమెజాన్ ఈ సైట్ మనం దేనికి ఉపయోగిస్తాం? ఇప్పుడు ఆన్లైన్ పర్చేజెస్ ఏదైనా చేయాలంటే దానికోసం మనం అమెజాన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. జనరల్గా మనం ఈ సైట్స్ అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఈ ఎక్కువగా ఏంటంటే మనం ఈ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా మనం ఏదైనా పర్చేజ్ చేయాలంటే దానికి మనం ఏం చేస్తామంటే అమెజాన్ కానీ లేదంటే ఫ్లిప్కార్ట్ కానీ వెళ్తాం. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు సపోజ్ మీరు క్లాత్ కానీ లేకపోతే ఇప్పుడు షూస్ ఇలాంటివి కావాలంటే జనరల్గా ఏం చేస్తామంటే మనం అమెజాన్కి వెళ్దాం. ఓకే. దానికి మనం వేరే సైట్స్ ఏమైతే ఉంటాయో దానికి వెళ్తాం. అంటే ఇప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ సెర్చింగ్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ సైట్కి వెళ్తాం. ఇంకో దానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం వేరే సైట్ చెక్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు అలాంటి వాటిల్లో ఏదైతే ఆ వెబ్సైట్ పాపులర్ అవుతుందో ఆ వర్డ్ మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ పొజిషన్లోకి వస్తుంది. అలా కాకుండా వేరే ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే డిఫరెంట్ లొకేషన్లో డిస్ప్లే అవుతుంది. అది థర్డ్ పేజ్ కావచ్చు, సెకండ్ పేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రతి క్యూరీలో మనకి ఒక వెబ్సైట్ అనేది ప్రతి దానికి మనకి ఫస్ట్ పొజిషన్లో వస్తుందంటే రాదని చెప్పచ్చు. ఓకే. డిపెండింగ్ ఆన్ క్యూరీస్. దానికి ఈ క్యూరీ ఇచ్చినప్పుడు ఇది ఫస్ట్ పొజిషన్ థర్డ్ పొజిషన్ ఏదైనా వస్తుందంటే దానికి ఏంటంటే ఒక్కొక్క దానికి మీకు ఒక్కొక్క టైప్ ఆఫ్ అల్గారిథమ్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్. దానికి ఇదిగోండి, దిస్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ విల్ బి బేస్డ్ ఆన్ సర్టన్ అల్గారిథమ్స్ ఆర్ ప్రోగ్రామ్స్. అంటే అల్గారిథమ్స్ అన్నా ప్రోగ్రామ్స్ అన్నా అనొచ్చు. విచ్ ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ ఇన్ బ్యాక్ అండ్ గూగుల్ సిస్టమ్. ఓకే. అంటే ఇప్పుడు దీనికి ఈ బ్యాక్ ఎండ్లో ఏమవుద్దంటే ఈ అల్గారిథమ్ అంటే ప్రాసెస్ అనేది జరుగుతుంది మనకి. అంటే ఇక్కడ మనకి ప్రతి దానికి ఇక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ కావాల్సింది. ఓకే. అల్గారిథమ్ కావాల్సింది. దానికి గూగుల్ సెర్చ్ ఇంజిన్ హ్యాస్ లాట్స్ ఆఫ్ అల్గారిథమ్స్. విచ్ టైప్ ఆఫ్ అల్గారిథమ్ విల్ గివ్ బెస్ట్ రిజల్ట్ ఫర్ గూగుల్ సెర్చ్ ఇంజిన్? సపోజ్ if you go to Bing, it will not give the best results. How many algorithms have Google search engine? ఓకే. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రతి దానికి మనకి అల్గారిథం కావాల్సింది. అంటే ఇప్పుడు మీరు ఏది చేసినా అది మనకు వస్తుందంటే ప్రాసెస్ జరగాలంటే దానికి ప్రోగ్రామ్ రాయాల్సింది. ప్రోగ్రామ్ లేకుండా మనకి ఏది రాదు. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ అల్గారిథంగా మెన్షన్ చేస్తున్నాడు. ఈ అల్గారిథమ్స్ అనేది ఏంటంటే మనకి లాట్ ఆఫ్ అల్గారిథమ్స్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఈ అల్గారిథమ్స్ అనేది మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో లాట్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయంటున్నాడు. అది ఎగ్జాంపుల్ ఇదిగో. హౌ మెనీ అల్గారిథమ్స్ హ్యావ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్? ఇట్ హ్యావ్ సో మెనీ అల్గారిథమ్స్. ఇక్కడ మనకి సమ్ ఇంపార్టెంట్ గూగుల్ అల్గారిథమ్స్ ఇస్తున్నాం. ఏంటంటే పేజ్ ర్యాంకు, స్పెల్లింగ్ చెక్, సినానియం చెక్, ఆటో కంప్లీటు, క్యూరీ అండర్స్టాండింగ్, సేఫ్ సెర్చ్, యూజర్ కాంటెస్ట్, నెక్స్ట్ మాల్వేర్ డిటెక్షన్ అల్గారిథమ్. ఓకే. అంటే ఇక్కడ మనం ఇచ్చిన క్యూరీని బట్టి మనకి ఈ అల్గారిథమ్ ఏ అల్గారిథమ్ ప్రాసెస్ అవుద్ది అనేది కొన్ని అల్గారిథమ్స్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ అల్గారిథమ్స్ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే. అయ్యే ఈ 8 అల్గారిథమ్స్, పేజ్ ర్యాంక్ అని, స్పెల్లింగ్ చెక్ అని, సినానియమ్స్, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు దాంట్లో ఇక్కడ చూడండి, పేజ్ ర్యాంక్ అల్గారిథమ్. Google's first algorithm
which looks at links between pages to determine their relevance and importance. అంటే ఇది మనకి ఈ పేజ్ ర్యాంక్ అల్గోరిథం అనేది మనకి గూగుల్లో ఫస్ట్ అల్గోరిథం. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ పేజెస్కి మధ్య లింక్స్ ఏమైతే ఉంటాయో ఆ లింక్స్ ఈ ఫస్ట్ అల్గోరిథం అనేది అంటే పేజ్ ర్యాంక్ అల్గోరిథం అనేది చెక్ చేస్తుంది. ఇట్ వాస్ పేజ్ ఆఫ్టర్ లారీ పేజ్, co-founder of Google. In internet, every page links with another. Total in internet, either directly or indirectly, every page links with another page. అంటే ఇక్కడ మనకి ఒక పేజీకి ఇంకో పేజీకి మనకి ఆ లింకింగ్ అని ఇస్తున్నాం కదా, అంటే పేజ్ ఆఫ్టర్, దాన్ని ఏమంటాం అంటే ఇక్కడ మనం లారీ పేజ్ అని అంటాం. ఓకే, అంటే ఈ లారీ పేజ్ అనేది ఏంటంటే co-founder ఆఫ్ గూగుల్, అంటే రెండు కలిసి వచ్చేట్టు నేమ్ పెట్టారు. ఇక్కడ మనకి ఇంటర్నెట్లో మనకి ఏదైనా సరే ఒక పేజీకి ఇంకో పేజీ మనకి లింక్ అప్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఆ లింకప్కి మనకి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే పేజ్ ర్యాంక్ అల్గోరిథం మీద డిపెండ్ అవుతుంది. అంటే ఆ పేజ్ ర్యాంక్ అంటే ఆ లింకింగ్ ఉన్నప్పుడు మీరు అది క్లిక్ చేస్తే ఉందంటే ఈ పేజ్ ర్యాంక్ అల్గోరిథం అనేది దాన్ని సెట్ చేస్తుంది. దానికి ఇదిగోండి, అంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఇన్ ఎగ్జాంపుల్ బ్యాక్ లింక్స్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లారీ పేజ్. మనం బ్లాక్ లింక్స్ అని చెప్పేసి చెప్పాం కదా, ఫేస్బుక్లో మన వెబ్సైట్ యొక్క లింక్ పెట్టి ఎవరైనా క్లిక్ చేసేది చెప్పాం కదా, దట్ ఈస్ బ్లాక్ లింక్స్. దాన్నే ఇక్కడ మనం ఇంకో నేమ్ ఏంటంటే లారీ పేజ్ అని అంటాం. అంటే మనం అది క్లిక్ చేసేసినప్పుడు నెక్స్ట్ పేజీకి వెళ్తుంది కదా, అంటే పేజ్ లింకింగ్. ఇప్పుడు ఆ పేజ్ లింకింగ్ ఆఫ్టర్ పేజ్ని ఏమంటాం మనం, లారీ పేజ్ అని అంటాం. ఇన్ పేజ్ వెన్ ఎవర్ బ్రూ అండర్లైన్ వర్డ్స్ ఆర్ దేర్ ఇట్ మీన్స్ హైపర్ లింక్స్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్యాక్ లింక్స్. అంటే మనం హైపర్ లింక్ ఉండి దాన్ని క్లిక్ చేస్తున్నాం అంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి నెక్స్ట్ పేజీకి వెళ్తుంది, దాన్ని మనం హైపర్ లింక్స్ అని అంటున్నాం. అదే ఇక్కడ మనకి లారీ పేజీ, బ్లాక్ లింక్స్. ఓకే, పేజ్ ర్యాంక్ డీటెయిల్స్ అంటే అక్కడ మనకి పేజ్ ర్యాంక్ డీటెయిల్స్ ఎలా తీసుకుంటుంది అంటే ఇదిగోండి, డిఫాల్ట్ పేజ్ ర్యాంక్ ఫర్ ఎనీ పేజ్ ఈజ్ 0.15 ఇంటర్నల్, ఇది డిఫాల్ట్. టూల్ బార్ పేజ్ ర్యాంక్ రేంజ్ 0 to 10. Real page rank is calculated based on number of pages in index, which can be 0.15 trillions. As on 7th March 2016, Google has discontinued showing page rank visibility in any toolbar. అంటే మీకు యాక్చువల్గా ఏంటంటే ఈ 2016కి బిఫోర్ ఏంటంటే మీరు ఏదైనా సెట్ చేసినప్పుడు మీకు ఆ పేజ్ వచ్చినప్పుడు ఆ పేజీ ర్యాంకింగ్ ఎంత ర్యాంకింగ్లో ఉన్నదన్నది మనకు అక్కడ టూల్ బార్లో డిస్ప్లే చేసేది. ఓకే, అంటే తర్వాత మనకి దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఏం చేశారంటే ఈ 2016 మార్చ్ 17 దాన్ని రిమూవ్ చేసేసారు. ఓకే, ఇప్పుడు దానికి ఏంటంటే మనకి పేజ్ ర్యాంక్ విజిబిలిటీ ఇన్ ఎనీ టూల్ బార్, అంటే ఇప్పుడు మనకి ఏదైనా టూల్ బార్ మీద పేజ్ ర్యాంక్ విజిబిలిటీ కావాలనుకుంటే దానికి మనకి ఇక్కడ ఒక సైట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్గా ఆల్టర్నేటివ్ టు నో వరల్డ్, అంటే ఇది మనకి వచ్చి వరల్డ్ prwww.prchecker.info అనేది. ఇప్పుడు దానికి ఏంటంటే మనకి SEO క్వాక్ టూల్ బార్ అని చెప్పేసి, అంటే ఈ టూల్ బార్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు ఇది ఇచ్చినప్పుడు మీకు ఇన్స్టాలేషన్ అడుగుద్ది, అది ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు మీకు అది డిస్ప్లే చేస్తుంది. ఓకే, అంటే జనరల్గా ఈ టైప్ ఆఫ్ టూల్ బార్స్ ఇన్స్టాల్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు సిస్టమ్ స్లో అయిపోతుంది. ఓకే, జనరల్గా ఈ టూల్ బార్స్ అనే వాటిని మనం ఇన్స్టాల్ చేసుకోకూడదు. మీరు ఏదైనా సైట్ కానీ ఏదైనా దేంట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్గా అడుగుతుంది కొన్ని ప్లేసెస్లో మీకు ఈ సైట్ అంటే దీన్ని టూల్ బార్గా ఇంక్లూడ్ చేయాలని.
మీకు యాక్చువల్గా యాహూ కానీ ఇలాంటి వాటికి మీకు అడుగుద్ది. ఓకే, మీకు అది తెలియదు. అది అంటే జనరల్గా క్లిక్ చేసేస్తాం, మీకు ఆ టూల్ బార్ యాడ్ అయిపోద్ది. మీరు అది కావాలంటే ఏం చేస్తారంటే, మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ని రిమూవ్ చేయడానికి మన జనరల్గా ప్రోగ్రామ్స్ ఫ్యూచర్స్లోకి వెళ్తాం కదా, మీరు దాంట్లో చూస్తే మీకు అక్కడ కనిపిస్తుంది యాహూ టూల్ బార్ అని, లేదా గూగుల్ టూల్ బార్ అని, ఓకే, లేదంటే ఆస్క్ టూల్ బార్, ఇలా మీకు అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, ఇది మనకి పేజ్ ర్యాంక్ డీటెయిల్స్. నెక్స్ట్ దీని తర్వాత వచ్చి ఆల్టర్నేట్ టు పేజ్ ర్యాంక్స్. ఓకే, ఆల్టర్నేటివ్ పేజ్ ర్యాంక్స్ వచ్చి మనకి ఇది మోజ్మెటిక్స్. అంటే ఇవన్నీ ఏంటంటే మనకి పేజ్ ర్యాంక్ కనుక్కుంటానికి మనం యూస్ చేసే సైట్స్. మోజ్మెటిక్స్ అనేది ఏంటంటే మోజ్ టూల్ బార్ ఆఫర్స్ మెట్రిక్స్ లైక్ డిఏ, దట్ ఈస్ డొమైన్ అథారిటీ. పిఏ, దట్ ఈస్ పేజ్ అథారిటీ, మీన్స్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్. అంటే ఇది ఉపయోగించైనా మనం ఈ పేజ్ ర్యాంకింగ్ అనేది డిస్ప్లే అవుద్ది. అంటే దీంట్లో డిస్ప్లే ఎలాగంటే ద మోస్ట్ హ్యావింగ్ ఏ మెట్రిక్స్, one is DA and another is PA, will not give the page rank whether it is a good website or bad website depending on DA and PA. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ DA PA మీద డిపెండ్ చేసుకుని మనకి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుంది. అది గుడ్ వెబ్సైటా ఆర్ బ్యాడ్ వెబ్సైటా అంటే మనకి DA అంటే డొమైన్ అథారిటీ అని అంటున్నాం, PA వచ్చి పేజ్ అథారిటీ. ఓకే, అది ఇక్కడ మనకి ఇదిగోండి, వెబ్సైట్ డిపెండ్స్ ఆన్ DA అండ్ PA. ఇఫ్ DA అండ్ PA ఈస్ గుడ్, ద వెబ్సైట్ విల్ బి ద టాప్ పొజిషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. It will calculate DA and PA. It displays the approximate result of the page. The result will be range between 1 to 100. అంటే మనకు ఆ రేంజ్ పేజ్ ర్యాంక్ ఎలా రేంజ్ ఏ రేంజ్లో ఉంటుంది అంటే 1 నుంచి 100 లోపల ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ మెజెస్టిక్ మ్యాట్రిక్స్. ఇది వచ్చి మోజ్మెటిక్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే మెజెస్టిక్ మ్యాట్రిక్స్. మెజెస్టిక్ SEO ఆఫర్స్ ట్రస్ట్ ఫ్లో టు అనలైజ్ క్వాలిటీ ఆఫ్ సైట్. అంటే మీకు ఈ మెజెస్టిక్ మెట్రిక్స్ అనేది ఏం చేస్తుంటే మీకు క్వాలిటీ ఆఫ్ ద సైట్, అంటే మీకు సైట్ క్వాలిటీ అనే దాన్ని మీకు చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ AHREFS అంటే యాంకర్ హైపర్ రెఫరెన్సెస్. యాంకర్ హైపర్ రెఫరెన్సెస్ మెట్రిక్స్. This tool calculates link value of the page. ఓకే, అంటే అక్కడ మనకి లింక్స్ ఎన్ని ఉంటాయో ఆ లింక్ని బట్టి ఆ లింక్ వాల్యూ తీసుకుని దాన్ని బట్టి రేంజ్ అనేది అంటే పేజ్ ర్యాంక్ అనేది ఈ HREFS మ్యాట్రిక్స్ అనేది చెక్ చేస్తుంది. అంటే మనకి నేమ్లోనే ఉంది యాంకర్ హైపర్ రెఫరెన్స్ అని. కాబట్టి ఇక్కడ మనకి దీంట్లో మన పేజీలో ఎన్ని లింక్స్ అయితే ఉన్నాయో ఆ లింక్స్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్ అనేది ఇస్తుంది ఇక్కడ మనకి. ఓకే, ఇది మనకి దిస్ ఈజ్ అనదర్ కంపెనీ, ఇట్ క్యాలిక్యులేట్స్ ఇట్స్ ఓన్ కాల్డ్ యాజ్ లింక్ వాల్యూ. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ లింక్స్ని బట్టి ఆ లింక్స్ని కౌంట్ చేసి దాని ప్రకారం మనకి ఆ ర్యాంకింగ్ అనేది మనకి డిఫైన్ చేస్తుంది. ఇది మనకి ఇక్కడ సెర్చింగ్ యూజ్ చేసేటప్పుడు మనకి ఇన్సైడ్ సెర్చింగ్ ఏం జరుగుతుంది అన్న దానికి మనకి ఎగ్జాంపుల్. ఓకే, ఓకే, ఇది మనం ప్రాసెస్ ఆఫ్ గూగుల్ సెర్చ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సబ్మిట్ వెబ్సైట్ టు గూగుల్. అంటే ఇక్కడ మనం వెబ్సైట్ని గూగుల్కి ఎలా సబ్మిట్ చేస్తాం. దాంట్లో మనం అంటే దీనికి కొంతవరకు మన ప్రీవియస్ దాంట్లో మనం చెప్పాం.
అంటే ఇప్పుడు మనం వెబ్సైట్ హోస్టింగ్ చేసిన తర్వాత మన వెబ్సైట్ గూగుల్కి ఎలా సబ్జెక్ట్ చేస్తాం అంటే అది ఒక్కొక్కసారి మన గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అప్పుడు ఇంకా నో ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మనం బ్లాక్ లింక్ మెథడ్ చెప్పాం, అలా ఇచ్చినా మనకి యాడ్ అయిపోతుంది. ఓకే, దానికి ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తున్నాం. వై సబ్మిట్ వెబ్సైట్ టు గూగుల్. ఓకే, అంటే ఒక వెబ్సైట్ గూగుల్కి ఎందుకు మనం సబ్జెక్ట్ చేయాలి? ఇఫ్ యూ క్రియేట్ ఎనీ న్యూ వెబ్సైట్, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ యూ క్రియేటెడ్ వెబ్సైట్ ఇంక్లూడెడ్ ఇన్ డేటాబేస్. అంటే ఇక్కడ మనం వెబ్సైట్ కొత్తది క్రియేట్ చేసినప్పుడు మనం కొత్తగా వెబ్సైట్ క్రియేట్ చేసామని చెప్పేసి మనం ఇన్ఫార్మ్ చేయాలి. దేనికి? డేటాబేస్లో ఇంక్లూడ్ చేయడానికి. ఓకే, ఆఫ్టర్ యాడెడ్ యువర్ వెబ్సైట్ ఇన్ డేటాబేస్, then only users search time those keywords are existing in a website, it will come in search results. ఓకే, ఇది మనం చెప్పాం కదా. ఇప్పుడు మనం ఈ డేటాబేస్లో మన వెబ్సైట్ యాడ్ అయితేనే యూజర్స్ సెర్చ్ చేసేటప్పుడు ఆ సెర్చ్ వర్డ్స్ మన వెబ్సైట్లో ఉంటే సెర్చ్ రిజల్ట్స్లో వస్తుంది, లేకపోతే రాదు. If it is not added in database at search time, Google will not search your website. ఓకే, ఆ వెబ్సైట్ డేటాబేస్లో కానీ యాడ్ కాకపోతే సెర్చ్ టైంలో మన వెబ్సైట్ అనేది డిస్ప్లే కాదు. హౌ టు యాడ్ యువర్ వెబ్సైట్ టు గూగుల్? ఫర్ దట్ వన్ టూల్ విల్ బి దేర్, దట్ ఈస్ సెర్చ్ కన్సోల్. దానికి మనం ఓల్డ్ ఒకటి ఉండదు అని చెప్పాం, దట్ ఈస్ వెబ్ మాస్టర్. ఈ వెబ్ మాస్టర్ అనేది ఏంటంటే మనకి ఓల్డ్ టూలు. ఇప్పుడు మనం ప్రజెంట్గా యూజ్ చేసేది ఏంటంటే సెర్చ్ టూల్ అనే దాన్ని మనం సెర్చ్ కన్సోల్ అనే దాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఈ సెర్చ్ కన్సోల్ అనే దాన్ని ఉపయోగిస్తా మన వెబ్సైట్ని గూగుల్ యొక్క డేటాబేస్లో ఇంక్లూడ్ చేస్తాం. ఇది మనం నిన్న దాంట్లో జస్ట్ ఒక చేట ఒక పాయింట్ పెట్టాం అంతవరకు. ఇప్పుడు దాన్ని ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము ఎలా అన్నది. దానికి ఇదిగోండి, సెర్చ్ కన్సోల్ టూల్ ఆన్ గూగుల్, ఓపెన్ ద ఫాలోయింగ్ లింక్. అంటే ఇప్పుడు మనకి సెర్చ్ కన్సోల్ ఎలా ఓపెన్ చేస్తాం, దానికి ఇదిగోండి ఇది యూఆర్ఎల్. ఓకే, ఈ యూఆర్ఎల్ తీసుకుందాం. దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఫస్ట్ వీ నీడ్ జీమెయిల్ అకౌంట్ ఫర్ యూజింగ్ సెర్చ్ టూల్. బై టైపింగ్ అబోవ్ యూఆర్ఎల్ ఇన్ అడ్రస్ బార్ ద ఫాలోయింగ్ స్క్రీన్ విల్ అపియర్స్. అంటే ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ విధంగా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. దీంట్లో మనకి క్లిక్ స్టార్ట్ నౌ, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇట్ విల్ ఆస్క్. అంటే ఇది మనకి గూగుల్కి రిలేటెడ్ కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మీరు ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేయగానే మరి దాంట్లోకి ఎంటర్ కావాలంటే కంపల్సరీగా ఏం కావాలి, మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మనం ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్, మీ జీమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అదే పాస్వర్డ్ ఇచ్చేస్తాం. దెన్ ద నెక్స్ట్ స్క్రీన్ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో చూద్దాం ఇది. కాకపోతే ఇది మనకి వెబ్సైట్ కంపల్సరీగా ఉండాలి, కంపల్సరీగా ఉంటేనే మనకి ఇది వర్క్ అవుద్ది, లేకపోతే వర్క్ చేయదు. ఓకే, లింక్ పోయినట్టుంది. అది సెర్చ్ కన్సోల్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇక మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే,
ఎప్పుడైతే మనం సెర్చ్ కన్సోల్లోకి వెళ్ళి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తామో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే మీకు ఇక్కడ ఈ రెండు డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ దీనికి నెక్స్ట్ సపోజ్ ఇఫ్ ద యూజర్ యూజింగ్ ద సబ్ డొమైన్స్ ఎంటర్ ద సబ్ డొమైన్ యూఆర్ఎల్ ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రెండు డిస్ప్లే అయినాయి కదా, ఒకటి డొమైన్, ఇంకోటి యూఆర్ఎల్ ప్రిఫిక్స్. ఇప్పుడు ఫస్ట్ది అంటే దీని ద్వారా వెళ్ళినా రెండిట్లో ఎలాగైనా వెళ్ళచ్చు మనం. ఇప్పుడు దేని ద్వారా వెళ్ళాలన్నా ఫస్ట్ ఇక్కడ మీకు సబ్ డొమైన్ యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఆ సబ్ డొమైన్ యొక్క యూఆర్ఎల్ని ఇక్కడ టైప్ చేయాలి. ఓకే, అది మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్. అంటే సబ్ డొమైన్ యొక్క నేమ్ అంటే మీకు మామూలుగా అది యూఆర్ఎల్ వస్తుంది కదా, ఆ యూఆర్ఎల్ అంటే ఇప్పుడు flipkart.com అనో, ఓకే, లేదంటే ఇప్పుడు amazon.in అనో ఆ డొమైన్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ డొమైన్ నేమ్ ఇచ్చేయటం. నెక్స్ట్, సపోజ్ ఇఫ్ ద యూజర్ యూజింగ్ ప్రైమరీ డొమైన్ ఎంటర్ ద ప్రైమరీ డొమైన్ యూఆర్ఎల్ ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్. దానికి వచ్చి ఇది సెకండ్ వన్. అంటే ఇక్కడ మీకు ప్రైమరీ డొమైన్ కానీ ఉంటే ఆ ప్రైమరీ డొమైన్ యొక్క యూఆర్ఎల్ని ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వచ్చి డొమైన్ నేము, ఇక్కడ వచ్చి మీకు యూఆర్ఎల్. ఓకే, మీకు డొమైన్ నేమ్ అయితే ఇదిగోండి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తారు, ఇదిగోండి example.com ఇలా ఇచ్చేయటం డొమైన్ నేమ్. అంటే ఇప్పుడు డొమైన్కి ఏదో ఒక నేమ్ ఇస్తాం కదా, ఇప్పుడు సిఎంఎస్ భరత్పూర్ అనో లేదా డిజిటల్ మార్కెటింగ్ ఏదో ఒక నేమ్ ఇస్తాం కదా, అది డొమైన్ నేమ్ కిందకి. యూఆర్ఎల్ వచ్చి మీరు సైట్ ఓపెన్ చేసేటప్పుడు మీరు flipkart.com అట్లా ఇస్తాం కదా, ఆ యూఆర్ఎల్ మొత్తం. ఓకే, ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఆ యూఆర్ఎల్ని ఇక్కడ టైప్ చేయాలి. ఇది ఇక్కడ మనకి ఈ టూ ఆప్షన్స్. ఓకే, ఇదిగోండి ఇది వచ్చేసరి మనకి యూఆర్ఎల్ కింద. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ ప్రైమరీ డొమైన్, ఎంటర్ ద ప్రైమరీ డొమైన్ నేమ్ అలాంగ్ విత్ ద https. అంటే అక్కడ మనం యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి యూఆర్ఎల్ అంటే మనకి టోటల్గా రావాలి. ఓకే, అంటే https// ఎగ్జాంపుల్ ఇదిగోండి www.flipkart.com. ఓకే, సపోజ్ ఇప్పుడు ఆ నేమ్ ఇచ్చి చూద్దాం, https://www.flipkart.com. ఓకే, ఇచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే కంటిన్యూ. టైప్ యువర్ వెబ్సైట్ టోటల్ యూఆర్ఎల్. ఓకే, సీ ద పిక్చర్. అంటే ఇక్కడ మనకి వెబ్సైట్ యొక్క నేమ్ టోటల్ వేస్తున్నాం. బై ప్రెస్సింగ్ కంటిన్యూ ఇట్ వెరిఫైస్ యువర్ యూఆర్ఎల్, దెన్ ఇట్ డిస్ప్లే ద స్క్రీన్. నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ దీంట్లో ఇప్పుడు మీరు ఇక్కడ కంటిన్యూ అవ్వగానే మీకు ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ ఈ డౌన్లోడ్ ఫైల్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఫైల్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఫైల్ని మీరు ఏం చేయాలంటే ఈ flipkart.com ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అంటే ఆ సోర్స్ కోడ్లోకి వెళ్ళి దాంట్లో మీరు కాపీ చేయాలి. ఓకే, ఇప్పుడు దాంట్లో కాపీ చేయడానికి మనకి దాని సోర్స్ కోడ్ మన దగ్గర లేదు కదా. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ ఇది పాసిబుల్ లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే మనం అంటే మామూలుగా మనం బ్లాగ్ అవుట్ క్రియేట్ చేసాం కదా, ఆ బ్లాగ్కి వెళ్దాం. ఓకే, www.wix.com/NICT. ఇప్పుడు మీరు ఇది ఇచ్చినా సేమ్ అలానే వస్తుంది. ఇదే విధంగా ఇచ్చాను. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఏం చేయాలంటే చూద్దాం. ఇట్ డిస్ప్లేస్ ద స్క్రీన్ ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇట్ ఈస్ వెరిఫైయింగ్ వెదర్ ఇట్ ఈస్ యువర్ సైట్ ఆర్ నాట్.
It shows 5 options to verify this site. In that options you can choose as you like. అంటే ఇక్కడ మనం దీన్ని ఇంక్లూడ్ చేయాలంటే మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 5 ఆప్షన్స్లో మనకి ఏదైతే యూస్ఫుల్లో ఈజీయో దాన్ని మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, ఆ ఆప్షన్స్ ఏంటో చూడండి. ఇదిగో ఇప్పుడు మీకు ఆప్షన్స్ జనరల్గా ఏమవుతుందంటే ఇక్కడ మీకు బాటమ్కి వెళ్తే మీకు ఇక్కడ ఇదిగోండి ఇస్తుంది. మీకు ఇది ఒక ఆప్షన్ HTML5. ఇప్పుడు ఇక్కడ దీన్ని కొలాప్స్ చేయండి, మీకు 5 ఆప్షన్స్ వస్తాయి. ఇదిగోండి HTML ఫైల్, HTML ట్యాగ్, గూగుల్ అనలిటిక్స్, గూగుల్ ట్యాగ్ మేనేజర్, డొమైన్ నేమ్ ప్రొవైడర్. ఇవి మనకి దీంట్లో ఉండే 5 ఆప్షన్స్. ఇప్పుడు దానికి ఇక్కడ సేమ్ అదే ఆప్షన్స్ ఇక్కడ మనకి ఇచ్చారు. HTML ట్యాగ్, HTML టైటిల్, HTML ట్యాగ్, గూగుల్ అనలిటిక్స్, ట్యాగ్ మేనేజర్, డొమైన్ నేమ్ ప్రొవైడర్. ఇప్పుడు ఈ 5 ఆప్షన్స్లో సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ఈజీ మెథడ్స్. అంటే HTML ట్యాగ్ కానీ లేదా గూగుల్ అనలిటిక్స్, ఈ రెండు ఈజీ మెథడ్స్. దీనికి నెక్స్ట్ టాప్ ఇది హౌ టు యూస్ గూగుల్ అనలిటిక్స్. In Google Analytics, if you already link up with Analytics, it will generate one code. That code will send to your registered Gmail. That code has to copy in HTML code. Okay, అంటే ఇప్పుడు దీంట్లో మీరు ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు గూగుల్ అనలిటిక్స్లో ఇక్కడ వచ్చింది, యువర్ హోమ్ పేజ్ మస్ట్ కంటైన్ ఎదర్ your analytics.js or gtag.js. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే మళ్ళీ గూగుల్ అనలిటిక్స్లో మీరు అక్కడ అది రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు అక్కడ ఏం చేస్తారంటే అది మీకు ఒక కోడ్ని పంపిస్తుంది. ఇప్పుడు ఆ కోడ్ని మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఈ HTML ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో మీరు కాపీ చేయాలి. ఓకే, అంటే అది మళ్ళీ రిజిస్టర్ కావడానికి మళ్ళీ సేమ్ ప్రాబ్లం. మీకు అక్కడ డొమైన్ ఉంటే కానీ మనకు అక్కడ అది రిజిస్టర్ కాదు. ఓకే, అంటే ఆ రిజిస్టర్ కోడ్ మనకి జీమెయిల్లోకి పంపిస్తాడు వాడు. పంపించిన ఆ జీమెయిల్లో ఉన్న కోడ్ని తీసుకొచ్చి మనం ఇక్కడ HTML కోడ్లో మనం ఎంటర్ చేయాలి. దెన్ ఇట్ వెరిఫైస్. ఇఫ్ యూ నాట్ లింక్ అప్ విత్ అనలిటిక్స్ దెన్ బెటర్ చూస్ ద సెకండ్ ఆప్షన్. అంటే ఇక్కడ మనకి గూగుల్ అనలిటిక్స్లో కానీ ఇది మనం యాడ్ చేయకపోతే మన సెకండ్ ఆప్షన్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇదైనా మనకి గూగుల్ అనలిటిక్స్ అన్నప్పుడు మనకి కంపల్సరీగా URL కానీ లేదంటే డొమైన్ కానీ రెండు ఏదైనా కంపల్సరీగా ఉండాల్సిందే. ఉంటేనే ఆ కోడ్ అనేది మనకి జీమెయిల్కి పంపిస్తుంది. లేనప్పుడు ఇంకా మనకి కోడ్ అనేది రాదు. కాబట్టి ఇప్పుడు దానికి ఏంటి మనకి సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే ఇది కానీ now choose the second option HTML tag. Okay, in that it shows meta tag, copy that link. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది అంటే ఫుల్గా రాదు, కొంతవరకే వచ్చేది మనకి ఇది HTML ట్యాగ్ సెకండ్ ఆప్షన్. ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మెటా ట్యాగ్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఈ మెటా ట్యాగ్ని ఏం చేస్తారంటే దీన్ని కాపీ చేయండి. మీకు కాపీ టు క్లిప్ బోర్డ్ కాపీ అయింది. కాపీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే కాపీ దట్ మెటా లింక్ అండ్ గో టు ద యువర్ డొమైన్. ఓకే, cPanel. అంటే ఇప్పుడు మనకి దీంట్లో దాన్ని ఏమంటాం వర్డ్ ప్రెస్ సైట్ మనం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దానికి యాడ్ చేద్దాం. కానీ రాదు, అది జస్ట్ చూపిస్తాను అది ఎట్లా అన్నది. ఓకే, ఇప్పుడు దీంట్లో జామ్ సర్వర్ ఓపెన్ చేద్దాం.
ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ రెండు స్టార్ట్ చేద్దాం. అపాచీ, నెక్స్ట్ MySQL. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఓకే, దీంట్లో లాగిన్లోకి ఉంది. ఓకే, అంటే ఇక్కడ దేంట్లోకి వెళ్ళాలి? కాపీ దట్ మెటా లింక్, గో టు ద డొమైన్ సి, దట్ ఈస్ వర్డ్ప్రెస్ కానీ లేదంటే cPanel. ఆఫ్టర్ లాగిన్ యువర్ డొమైన్ వర్డ్ప్రెస్, డాష్బోర్డ్ విల్ అపియర్స్ అట్ ఫస్ట్. అంటే జనరల్గా మనకి ఎంటర్ కాగానే డాష్బోర్డ్ ఓపెన్. హియర్ ఐఎమ్ యూజింగ్ డెమో వర్షన్. అంటే ఇక్కడ మనకి దీనివల్ల ఏమవుతుందంటే మనకి మొత్తం రాదు. ఇఫ్ ఇట్ ఈస్ ఒరిజినల్ డొమైన్ ఇట్ విల్ బి సక్సెస్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఒరిజినల్ డొమైన్ అయితే మనకి ఇది సక్సెస్ఫుల్ అవుద్ది. మనకి ఇక్కడ ఒరిజినల్ కాదు కాబట్టి మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ కాదు. దీంట్లో నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తారంటే, ఇన్ డాష్బోర్డ్ గో టు అపియరెన్సెస్, థీమ్ ఎడిటర్ సెలెక్టెడ్. అంటే మనకి అపియరెన్సెస్లో థీమ్ ఎడిటర్ అని చెప్పేసి ఆప్షన్ ఇస్తుంది. ఓకే, అపియరెన్సెస్లో ఇదిగోండి, అపియరెన్సెస్లో మీకు ఇక్కడ థీమ్ ఎడిటర్. ఓకే, ఈ థీమ్ ఎడిటర్ అనేది క్లిక్ చేయండి. ఓకే, మీకు ఇదిగోండి దాని యొక్క కోడ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కోడ్లో ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పక్కన మనకి ఇక్కడ థీమ్ ఫైల్స్ అని చెప్పేసి లిస్ట్ ఇస్తారు. ఈ లిస్ట్లో మీకు ఇక్కడ లాస్ట్లో థీమ్ హెడర్ అని చెప్పేసి ఉంటుంది, థీమ్ ఫోటర్, థీమ్ హెడర్ అని. ఇప్పుడు దీంట్లో మీరు ఇక్కడ దీంట్లో డౌన్కి వెళ్ళండి. అంటే మనకి ఒరిజినల్ వెబ్సైట్ అయితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మనకి ఇది ఒరిజినల్ కాదు కదా, ఇదిగోండి ఇక్కడ ఉంది మనకి థీమ్ హెడర్. ఓకే, థీమ్ ఫోటో. ఓకే, ఈ రెండు. ఇప్పుడు ఈ రెండిట్లో థీమ్ హెడర్ని సెలెక్ట్ చేయమని. నెక్స్ట్ స్టెప్, దెన్ ఇన్ ఎడిటర్ స్క్రీన్ బిఫోర్ క్లోజ్ హెడ్ ట్యాగ్ ప్యాచ్ ద మెటా ట్యాగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ మనకి థీమ్ హెడర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ థీమ్ హెడర్ ఓపెన్ అవుతుంది, అంటే హెడింగ్ పొజిషన్ వస్తుంది. మీకు ఏదైనా మొత్తం ఒకటే అది. ఇప్పుడు ఆ ప్రోగ్రాంలో ఈ హెడర్ ఎక్కడైతే ఉంటుందో అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే ఈ హెడ్కి బిఫోర్ ఇక్కడ తీసుకొచ్చేసి దాన్ని కాపీ చేయండి, మీన్స్ పేస్ట్ చేయండి. ఇప్పుడు అక్కడ కాపీ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు చూడండి ఇక్కడికి పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, అప్డేట్ ఫైల్, బాటమ్ ఆఫ్ ద పేజ్ క్లిక్ ఆన్ అప్డేట్. అంటే ఇక్కడ మనకి దీంట్లో బాటంలో అప్డేట్ అని చెప్పేసి మనకి ఫైల్ ఇస్తాడు, అప్డేట్ ఫైల్, దీన్ని క్లిక్ చేయండి. ఫైల్ ఎడిటెడ్ సక్సెస్ఫుల్
అంటే ఇది మనకి సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి రండి. ఆర్ అంటే దీంట్లో అయినా కానీ, లేదంటే థీమ్ ఫోటోలోకి వెళ్ళి థీమ్ ఫోటో క్లిక్ చేయగానే ఉందంటే మీకు బాటమ్ అంటే బాడీ క్లోజ్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఈ బాడీ క్లోజ్కి బిఫోర్ దాన్ని పేస్ట్ చేసుకోండి. రెండిట్లో ఏదైనా ఒకటి. హెడర్లో అయితే బిఫోర్ హెడ్ క్లోజ్కి పేస్ట్ చేయాలి. అదే థీమ్ ఫోటో అయితే క్లోజ్ బాడీకి బిఫోర్ దాన్ని పేస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ in some cases theme header or theme footer may not exist. That time you install one plugin installer that is install the header footer plugin then paste it. అంటే ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ థీమ్ హెడర్ థీమ్ ఫోటోర్ లేనప్పుడు మీరు యాడిన్స్ అంటే ప్లగిన్స్ మనం నిన్న ఎస్సీఓ ప్లగిన్స్ యాడ్ చేసాం కదా, దాంట్లోకి వెళ్తే మనకు అక్కడ హెడర్ ఫోటోర్ అని చెప్పేసి ప్లగిన్స్ ఇస్తాడు. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని అప్పుడు దాన్ని మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఆఫ్టర్ అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ కమ్ బ్యాక్ టు సెర్చ్ కన్సోల్, క్లిక్ ఆన్ వెరిఫై బటన్. అంటే ఇక్కడ మీరు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సెర్చ్ కన్సోల్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇక్కడ వెరిఫై ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇక్కడ వెరిఫై క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్షన్ చూడండి. Then it verify the information where you page the information properly or not. If it is perfect, then it will be displayed here. Okay, అంటే అది మనకి ఓకేగానే అయితే కరెక్ట్గా కానీ మనం చేస్తుంటే మనకి అక్కడ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకి ఇప్పుడు వచ్చిన స్క్రీన్ మనకు వస్తుంది గ్రీన్ కలర్లో. మనకి ఇప్పుడు చెక్ చేస్తుంది చూడండి, చెకింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది కానీ ఓనర్షిప్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ మనకి ఇక్కడ చెక్ చేసేది. ఎందువల్ల అది మనకి ఒరిజినల్ సైట్ కాదు కదా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి గో టు ప్రాపర్టీ అని ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇస్తే మనకి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు. నెక్స్ట్ దీని తర్వాత దెన్ క్లిక్ ఆన్ గో టు ప్రాపర్టీ. అంటే అక్కడ మనకి గో టు ప్రాపర్టీ ఇచ్చాడు కదా, గో టు ప్రాపర్టీ మీద క్లిక్ చేయగానే on original domain page on top left side which domain you linked up, that name will be displayed.